హాయ్ అండి, ఇది వచ్చి సాటిచ్చా ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇవాళ వచ్చి మనం 36 సైజ్ వాళ్ళకి షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, హాఫ్ షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, నెక్ విడ్త్ ఎంత పెట్టుకోవాలి అనేది ఒకసారి చూద్దాం. 36 సైజ్ డివైడెడ్ బై 4 అంటే 9 వస్తుంది. ఈ మెజర్మెంట్ కి మనం ఫుల్ షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, హాఫ్ షోల్డర్ ఎంత పెట్టుకోవాలి, నెక్ విడ్త్ ఎంత పెట్టుకోవాలి, నెక్ డీప్ ఎంత పెట్టుకోవాలి అనేది ఒకసారి చూద్దాం. మనం ఈ 36 సైజ్ కి డివైడ్ చేస్తే 4 టైమ్స్ డివైడ్ చేస్తే మనకి 9 వస్తుంది. దీనికి ఫుల్ షోల్డర్ వచ్చి 6.5 పెట్టుకోవాలి, హాఫ్ షోల్డర్ వచ్చి 3.5 పెట్టాలి. 3.5 పెట్టినప్పుడు ఇటు కొద్ది కుడతాం, ఇటు కొద్ది కుట్టగా 3 వస్తుంది. లేదు కొంతమందికి ఏంటి అంటే ఇంకా సన్న కావాలి అంటారు, అంటే హాఫ్ షోల్డర్ అనేది 2.5 అలాగ ఉండాలి అన్నప్పుడు మీరేం చేయాలి అంటే ఇది 3 పెట్టుకుంటే అటు ఇటు కుట్టగా మీకు 2.5 అలాగా వెళ్తుంది. మీకు ఎంత తక్కువ కావాలి అంటే అంత పెట్టుకోవచ్చు. హాఫ్ షోల్డర్ అనేది, ఫుల్ షోల్డర్ అనేది అంతే ఉంటది. ప్లస్ నెక్ విడ్త్ వచ్చి 3 ఇంచెస్ ఉంటది. మీకు 3.5 కావాలి అన్నా కూడా పెట్టుకోవచ్చు. మీకు నెక్ విడ్త్ అంటే మన బాడీ అనేది కొద్దిగా ఎక్స్పోజ్ కావాలి అంటే నెక్ విడ్త్ అనేది ఇది. ఈ నెక్ విడ్త్ అనేది కొద్దిగా ఎక్కువ కనపడాలి, ఇలాగా కొద్దిగా ఎక్కువ కనపడాలి అన్నప్పుడు 3.5 పెట్టుకోండి. లేదు కొద్దిగా క్లోజ్ ఉండాలి అంటే 3 పెట్టుకోవచ్చు. 3 పెట్టుకుంటే అప్పుడు మీకు ఇట్లా 3 పెట్టుకుంటే మీకు సరిగా ఉంటది. 3.5 పెట్టుకుంటే కొద్దిగా ఏంటి అంటే మన బాడీ అనేది కొద్దిగా ఎక్స్పోజ్ అనేది అవుతుంది. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చి 6.5 పెట్టుకోవచ్చు. బ్యాక్ వచ్చి 8 అయినా 9 అయినా 10 అయినా మన చాయిస్. దాన్ని బట్టి మనం నెక్ డీప్ అనేది బ్యాక్ వచ్చి పెట్టుకోవచ్చు. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా ఈ వీడియో మీద డౌట్స్ రాకుంటే కామెంట్ చేయండి, దానికి ఆన్సర్ అనేది ఇస్తాను. థ్యాంక్ యూ.